నాలో వచ్చిన ఈ మార్పు గురించి ఎవ్వరికీ తెలియకూడదు. ఎవ్వరికీ తెలియనివ్వను మేడం. దమయంతి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధుతో నా పెళ్లి జరగకూడదు. జరగనివ్వను మేడం. అవును నాన్న, నా చిన్నప్పుడు ఫోటో చూస్తూ వేయడం ఎందుకు? నన్ను చూసి వేయండి. వెయ్యొచ్చు. అప్పుడు నాలో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించేదెలా? ఇలా చిన్నప్పుడు ఉన్న ఫోటోను చూస్తూ వేస్తే ఆ వచ్చిన రూపాన్ని బట్టి తెలుస్తుంది నాలో ఉన్న టాలెంట్. అందుకే ఈ ఫోటో చూస్తూ వేస్తాను. ఇప్పుడు ఆ ఫోటో చూస్తూ పెయింటింగ్ వేస్తే ఖచ్చితంగా నందిని ఫోటో వస్తుంది. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఆ ఫోటో చూస్తూ పెయింటింగ్ వేస్తే ఖచ్చితంగా నందిని ఫోటో వస్తుంది. ఎలా ఇప్పుడు? పెయింటింగ్ వేయడం ఎలా మొదలు పెడతానో అలాగే జాగ్రత్తగా చూస్తూ ఉండమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, నీ కళ్ళను చూడు, ఎంత అందంగా గీస్తున్నానో. ఇప్పుడు చూడు, నీ ముక్కుని అచ్చు గుద్దినట్టు ఎలా గీస్తాను. అంటే కొంచెం అటు ఇటు వస్తుందనుకో. హాయ్ నందిని. హాయ్ మోయా. హాయ్ విజయ్. హాయ్ అత్తయ్య. రంగల్లుడి గారు, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇంకా సేపట్లో మా అమ్మాయి నందిని పెయింటర్ అవతారం ఎత్తబోతుంది. ఈలోగా నేను మా నందిని చిన్నప్పటి ఫోటోలు చూసి పెద్దయిన నందిని ఊహించుకొని గీస్తున్నాను. మళ్ళీ పెయింట్ వేయడం ఎందుకు మోయా? ఇలానే ఉంటుంది కదా. ఇలా చిన్నప్పటి ఫోటోలను చూసి పెద్దయిన రూపాలను వేయడం ఒక ట్రిక్. అదే నేనిప్పుడు నందినికి నేర్పుతున్నాను. నువ్వు కూడా బాగా చూడు. ఓర్ నీ పెయింటింగ్ ట్రిక్ తగలయ్యా. అది హైదరాబాద్ లో రోజీ మనవరాలిగా ఉన్న నందిని ఫోటో వస్తుంది. నా ప్లాన్ మొత్తం తలకిందులు చేసేలా ఉన్నావే. విజయ్, ఏదో ఒకటి చేయాలి. నాన్న ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఏం చేయాలి? చెప్తానావు. మావయ్య, అసలు చిన్నప్పుడు నందిని ఫోటోయేనా? నాకెందుకో కాదని డౌట్గా ఉంది. నందిని ఫోటోయే. ఒకవేళ నందిని ఫోటో కాకపోతే వేరే రూపం వస్తుంది కదా, చూద్దాం.
అయినా నీకెందుకు వచ్చిందా డౌటు? ఇంకా సేపట్లో నీ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను. మాయా, ఈ పేపర్లో చూడండి. ఈ పిల్లాడి తప్పిపోయి 12 సంవత్సరాలు అవుతుందట. ఇది చిన్నప్పటి ఫోటో. ఈ ఫోటోని చూసి వేయండి చూద్దాం. పాపం, ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. నందిని ఫోటో అయిపోగానే ఆ ఫోటో వేద్దాం, ఓకే? నీ అబ్బా, పెయింటింగ్ ఆపమంటే ఆపవేట్రా? నిన్నిలా కాదు, పెళ్ళైపోయాక నీ బుర్ర పగలగొట్టి అప్పుడేస్తా నీ రక్తంతో పెయింట్. అదేంటమ్మా, నీ రూపం ఏదో తేడాగా వస్తుంది? అయ్యో, నా ఫ్రెండ్ నందిని ఫోటో వస్తుంది. మేడం, లోకి. నందిని, జాగ్రత్త. సారీ నాన్న, చూసుకోలేదు.
లోకి. నన్ను వదులు లోకి, నన్ను వదులు. నీకే చెప్పేది, నన్ను వదులు లోకి. నీకే చెప్పేది, వదులు వదులు లోకి, నన్ను వదులు. ఆ! నీకేం కాలేదుగా నందిని? నాకేమవుతుంది లోకి? అయినా అలా పట్టుకున్నావేంటి నన్ను? అది కాదు, నువ్వు మెట్ల మీద నుంచి పడిపోతున్నావు కదా అని పట్టుకున్నాను. నేను మెట్ల మీద నుంచి పడిపోవడం ఏంటి? నేనేదో నడుచుకుంటూ వస్తుంటే నన్ను గట్టిగా పట్టుకుందే కాకుండా నేను మెట్ల మీద నుంచి పడిపోతున్నానంటూ అబద్ధం ఆడుతున్నావేంటి? సూపర్ మేడం. ఏంటి లోకి, నా మీద నీకు ఇంకా మనసు పోలేదా? అయ్యో, అలా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నువ్వేదో కింద పడిపోతున్నావు అనుకుని అలా పట్టుకున్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. నువ్వు పట్టుకోవడం చూస్తే అలా ఏం లేదులే, ఏదో కావాలనే పట్టుకున్నట్టుంది. నందిని, సారీ, నేను నిజమే చెప్తున్నాను, కావాలని పట్టుకోలేదు. నందిని, ఏదో పొరపాటున అలా జరిగింది, వదిలే. లోకి, నందిని సిద్ధుకి కాబోయే భార్య. ఏంటిది? అతే నాకు వేరే దురుద్దేశం ఏం లేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ఓకే లోకి, ఇంకొదిలే. చూడు, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయ్యాయంటే నేను ఊరుకోను లోకి. జాగ్రత్త. నిప్పు రాజేశాను, ఇంకా తగలబడ్డమే ఆలస్యం. ఎంతో క్రియేటివ్గా వేశాను. ఇలా చేసావేంటమ్మా? సారీ నాన్న. పెయింట్ నిండా రంగులు పడ్డాయి, మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఎలా అమ్మా? పోతే పోయిందిలే నాన్న. అయినా ఇలా నా పెయింటింగ్ వేయడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే ఆ దేవుడు ఇలా చేశాడు. ఇంకెప్పుడు ఇలా పెయింటింగ్ వేయకుండా. అలాగేనమ్మా. అలాగే కాదు, ఇంకెప్పుడు ఇలా పెయింట్స్ వేయనని నాకు ప్రామిస్ చేయండి నాన్న. అలాగేనమ్మా, ఇంకెప్పుడు నీ పెయింటింగ్స్ వేయను. అలా చెప్తే సరిపోదు, నా మీద ఒట్టేయండి. సరేనమ్మా. నాన్న, ఇన్ని రోజులుగా నాకు పెయింటింగ్ నేర్పించారు మీరు. ఇప్పుడు చూడండి, నేను వేస్తాను పెయింటింగ్.
ఇది చిన్నప్పటి ఒక అబ్బాయి ఫోటో. ఈ ఫోటో చూస్తూ ఆ అబ్బాయి పెద్దయ్యాక ఎలా ఉన్నాడో ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తాను, మీరు చూడండి. ఆ, ఇంతకీ అది ఎవరి ఫోటో తల్లి? సర్ప్రైజ్. నేను పెయింటింగ్ వేసేంత వరకు మీరంతా నాకు దూరంగా ఉండండి. వెళ్ళండి నాన్న. అమ్మా వెళ్ళండి. సరే వెళ్దాం పదండి. ఇంకెవరి ఫోటో అయి ఉంటుందిలే. మొన్న వాట్సాప్ లో నా చిన్నప్పటి ఫోటో పంపించానుగా, నా ఫోటోనే వేస్తుంటుంటుందిలే నా డార్లింగ్. ఇప్పుడు వచ్చి చూడండి అన్న. అలాగేనమ్మా. ఆ, బాబు నువ్వు కూడా వచ్చి చూడు. వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే మన ఫోటో అచ్చు గుద్దినట్టు వేసుండుంటుంది. చిన్నప్పటి లోకి బావ ఫోటో నా దగ్గర ఉంది, అది చూసే వేశాను. ఇంతకు ఎలా వేశాను నానా? చాలా బాగా వేసావమ్మా. నీకు కాబోయే భర్త ఫోటో వేయకుండా ఆ లోకిగాడి ఫోటో వేసావేంటని అడగకుండా చాలా బాగా వేసావా అంటూ మెచ్చుకుంటావా? నీ సంగతి ఇప్పుడు కాదులే, దీని మెడలో తాళి కట్టిన తర్వాత చెప్తా. వస్తాయి కాబోయే పెళ్ళామా, ఇంకా నీ మనసులో ఆ లోకిగాడే ఉన్నాడా? తీసేస్తానే, నీ మనసులో నుండి ఆ లోకిగాన్ని శాశ్వతంగా తీసేస్తాను. గాయత్రే నమః. లక్ష్మి పదమ్మా. అలాగే స్వామి. చూడమ్మా, ప్రచండ యాగం చేసే ముందు ఈ హోమం చుట్టూ అక్షతలు వేస్తూ ప్రదక్షిణ చేయాలి. అలాగే స్వామి. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం
ఉత్తరాజం బ్రహ్మణాం బ్రహ్మస్తదానం సాధనం అయం ముహూర్త సుముహూర్తస్తు త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే ఓం మహాగణాధిపతయే నమః. అమ్మా లక్ష్మి, యాగం చేసే ముందు ఈ హోమగుండానికి దండం పెట్టుకొని నీ మనవరాలి కోసం చేస్తున్న ఈ యాగాన్ని సఫలీకృతం కావాలని కోరుకో.